హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఇంకొక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పిల్లలకైతే కొన్ని అయితే మనం అస్సలు పెట్టాలన్నా సరే వాళ్ళు తినరు. అందులో మెయిన్ కరివేపాకు. దీంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా సరే పిల్లలైతే ఆ కరివేపాకుని పక్కన తీసి పడేస్తుంటారు. మరి అలాంటి కరివేపాకుతో అయితే ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. హెల్త్కి హెల్త్ ఉంటుంది, అలానే వితిన్ 10 minutes లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ ఎందుకు, దానికోసం ముందుగా అయితే కడాయిలోకి ఒక స్పూన్ దాకా అయితే ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా షాజీరా, ఒక 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, ఒక 10 దాకా మిరియాలు, ఆ తర్వాత అవన్నీ వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను కారానికి ఇక్కడ ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి వాడుతున్నాను కాబట్టి ఒక 6-7 వేసానండి. మీరు ఓన్లీ ఎండుమిర్చి వేసుకున్నట్టుంటే మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు దాకా కరివేపాకునైతే ఇలా తీసుకోవాలన్నమాట. కరివేపాకు ఆకుల్ని తీసుకొని అవి కూడా మంచి అంటే దోరగా వేయించుకోవాలి. మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇవి చల్లార్చుకున్నాక ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అలానే ఒక స్పూన్ గీ కూడా వేసుకున్నాము అని అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు రైస్ ఐటెం చేసినా ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ గీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులోనే కొద్దిగా ఆవాలు, సన్న తరిపెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, అలానే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. అంటే మనకు మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. ఒకవేళ మీకు నైట్ మిగిలిపోయిన రైస్ తినాలి అంటే చల్లగా ఉంది అని అనుకునేటప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా ఉడికించిన రైస్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా అయితే వేసుకోవాలి. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అనమాట. ఇంకా మీరు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని అంతా కలిసేలాగైతే కలుపుకోవాలన్నమాట. అంటే మనం వేసుకునే రైస్, పోపు, నెక్స్ట్ ఈ పొడి అంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలన్నమాట. ఇందులో మీకు నచ్చితే జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అంతా ఒక 10 నిమిషాలు కలుపుకున్నామంటే ఇలా మొత్తం కలిసిపోతుందండి. అంతే అండి, చాలా సింపుల్గా వితిన్ 10 minutesలో చేసుకోవచ్చు అనమాట. ఆ కరివేపాకు పొడి అనేది మీరు స్టోర్ చేసుకోవాలని అంటే మాత్రం స్టోర్ కూడా చేసుకోవచ్చు. 15 నుంచి 20 రోజుల వరకు అయితే స్టోర్ ఉంటుందండి. మీకు టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నారంటే 10 నిమిషాల్లో మంచి హెల్దీగా లంచ్ బాక్స్ అయితే మీరు రెడీ చేసేయచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.